అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. మళ్ళీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, నువ్వు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పినావు కదా అని మీరు అనుకుంటుండొచ్చు. బట్ నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు, ఏంటంటే మీరు గివ్ అవే ఎప్పుడు ఇస్తారు, ఇప్పుడే ఇస్తారా, నాకే ఇవ్వండి, ఇలాంటి కామెంట్ చేస్తున్నారు. సో మళ్ళీ ఇంకొకటి, అక్క మీరు కొత్త హౌస్కి ఎప్పుడు వెళ్తారు అని కామెంట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ క్లారిటీగా లాంగ్ వీడియో చెప్పాను. లాంగ్ వీడియోలో కూడా ఆ రోజు నేను షేర్ చేస్తాను, కానీ మేబీ చూడలేదేమో, మళ్ళీ డిఎం చేస్తున్నారు. షార్ట్ వీడియో నుంచి కొంచెం హడావిడిగా, అంటే నాకున్న వీడియో సెట్టింగ్స్కి నేను కొంచెం హడావిడిగా చెప్పాల్సి వస్తుంది కదా, సో అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని, అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీకు ఈ వీడియో అనిపిస్తుందో మాత్రం డిఎం చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఫస్ట్ క్వశ్చన్, అక్క మీరు ఎక్కడికి వెళ్తారు? మేము ఎక్కడికి వెళ్తామో, ఆ బావకి ఆల్రెడీ పోస్టింగ్ వచ్చింది, తను జమ్ముకి వెళ్తున్నాడు, మరి మేము ఇంటికి వెళ్తామని చెప్పాను. నేను క్లారిటీగా ఆ వీడియోలో చెప్పేశాను, కానీ మేబీ మీరు చూడలేదు అనుకుంటా సిస్టర్, అందుకే మీరు మళ్ళీ నాకు డిఎం చేసినారు. నేను అప్పుడే ఇవ్వచ్చు, బట్ ఎలాగో వీడియో చేద్దాం అనుకున్నాను కదా, ఆ వీడియోలో ఇది కూడా చెప్పేద్దాంలే అని చెప్పేసి ఊరుకున్నాను. మరి తెలీదు అంటే ఇంకా మేము ఇంటికి వెళ్తాము, ఇంకా కొత్తిల్లు అంటే ఇంకా మాకు కొత్తిల్లు కట్టుకోలేదు. మీరు సపోర్ట్ చేస్తే మేబీ కట్టుకోవచ్చేమో ఫ్యూచర్లో. అంటే ఇక కొత్తిల్లు అంటే ఇంకెక్కడికి వెళ్తాం, అత్తారింటి లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఇంకా కొత్తిల్లు అనేది ఏం లేదు. ఒకవేళ పోస్టింగ్ వస్తే ఇంకా కొత్తిల్లు అని చెప్పుకోవచ్చు, కానీ ఇంకా మనకు పోస్టింగ్ అంటే ఇంకా జమ్ములో వచ్చింది, అక్కడ ఫ్యామిలీ లేదు కాబట్టి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాము. మేబీ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే గివ్ అవే. అక్క గివ్ అవే ఎప్పుడు ఇస్తారు, నాకు ఇవ్వండి అంటే అందరికి ఎలా ఇస్తాను? నాకు నేను షార్ట్ వీడియోలో కూడా అంత తక్కువ టైంలో కూడా నేను క్లారిటీగా మెన్షన్ చేశాను, నా ప్రతి వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి అని చెప్పాను. మీరు లైక్ చేయండి, లైక్ అంటే మీరు మ్యాక్సిమం లైక్ చేయొచ్చు, బట్ ఏదో ఒక కామెంట్, చిన్న ఇమోజీ లేకపోతే ఏదో చిన్న ఎక్స్ప్రెషన్ లాగా అంటే మీరు కామెంట్ పెట్టారు అనుకోండి, నాకు మైండ్లో ఉండిపోతుంది, అరే వీ సిస్టర్ ఇన్నిసార్లు కామెంట్ పెట్టింది, ఇన్ని మీరు బ్యాడ్గా గుడ్ నాకు సంథింగ్, నేను కామెంట్ చూస్తాను, లైక్ చూస్తాను అంతే. మీరు గుడ్ బ్యాడ్ అంటే నాకు మంచి చెప్పినప్పుడు నేను వింటాను కదా, సో గుడ్ బ్యాడ్ అనేది ఏం లేదు. మీరు కామెంట్ చేయండి, నేను క్లారిటీగా చెప్తున్నాను, మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది అనమాట, వీళ్ళు కామెంట్ చేశారు అంటే నాకు తెలిసిపోతుంది నేమ్స్ చూడంగానే, అరే వీళ్ళు కామెంట్ చేశారు అని చెప్పి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు, మీరు గివ్ అవే ఎప్పుడు ఇస్తాను నేను క్లారిటీగా మెన్షన్ చేశాను. 10K నాకు 10K అయిన తర్వాత గివ్ అవే ఇద్దాం అనుకున్నాను అని చెప్పాను కదా. సో ఇప్పుడు మనకైతే 7K పైన ఉన్నారు, 10K కావాలి. 10K అయిన తర్వాత నేను గివ్ అవే ప్లాన్ చేస్తాను. గివ్ అవే ఏమి ఇద్దాం అనుకుంటున్నానంటే జ్యువెలరీ, లేదంటే శారీ, లేదంటే డ్రెస్, ఈ మూడిట్లలో ఏదన్నా ఒకటి ఇస్తాను. అలా కాకుండా కొంచెం మంచి థాట్స్ కూడా ఉన్నాయి. మేబీ అది ఫ్యూచర్ అంటే తెలీదు, ఒకవేళ నేను ఇద్దాం అనుకుంది వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళి ఇద్దాం అనుకుంటే తెస్తాను, చూద్దాం. అది కొంచెం కన్ఫ్యూజ్, సస్పెన్షన్. సో అంటే నేను గివ్ అవే ఇస్తాను కదా, ఒక్కరికే ఇస్తానండి, ఫీల్ అవ్వద్దు. ఎందుకు అంటే నాకు 10K ఒక 15K అయిన తర్వాత మళ్ళీ ఒక గివ్ అవే ప్లాన్ చేద్దాం అంటే ఇద్దరికి. ఇప్పుడు 10K అయినప్పుడు ఒకరికి, 15K అయినప్పుడు ఇద్దరికి, 20K అయినప్పుడు ముగ్గురికి, ఇలా నాకు దోచినట్టు నేను ఇస్తాను. అంతేగాని అక్క అందరికి ఇవ్వండి అంటే ఎలా ఇవ్వగలను? సో మీరు కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ గివ్ అవే కూడా నాకు ఇష్టమని ఏం లేదు. నేను అంటే కొందరు శారీ కట్టుకునే వాళ్ళు, మన అంటే చాలా అంటే శారీ మొత్తం కట్టుకునే వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంత పెద్దవాళ్ళు కూడా నా ఛానల్ చూసి నాకు కామెంట్ చేసి ఇంత మంచి మెసేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏమంటారు నానమ్మలు అయితే నేనేమంటున్నానంటే ఇస్తాను, ఏదో ఒకటి ఇస్తాను, కానీ అంటే నేను చిట్టీలు వేసినప్పుడు ఆ గివ్ అవే నేమ్ వస్తుంది కదా, వచ్చిన తర్వాత మీరు శారీ కంఫర్ట్ ఉంటుందా, డ్రెస్ కంఫర్ట్ ఉంటుందా, లేదంటే జ్యువెలరీ కావాలా, ఏది కావాలి అని కొంచెం క్లారిటీగా అడిగి నా బడ్జెట్ తగ్గట్టు నేను ఇస్తాను. ఓకే, మీకు అందరికీ క్లారిటీ అయ్యిందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం, అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ ఆల్.